నాకు 8వ పీరియడ్ ఆటల పీరియడ్ వచ్చింది మాట్లాడడానికి. ప్రతి జిల్లా యొక్క జిల్లాల అధ్యక్ష కార్యవర్గం నాకు తెలిసి దసరా నాటికి మొన్న ఏదైతే మహబూబాద్లో కలిసిన నేపథ్యం ఉపాధ్యాయులందరూ నా యొక్క నమస్కారం. నేడు సర్వసభ్య సమావేశాన్ని పిఆర్టీ తరఫున మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. పండుగ అయినా కానీ మనందరం ఒక పండుగ జరుపుకోవాలని ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చేసినాం. ఇదే వేదిక మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కాబట్టి లోటు అనేటువంటిది కొంచెం భర్తీ చేసేటువంటి క్రమం లోపల ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరిగే క్రమం లోపల కూడా మరి ఖర్చు చూసేరు, మరి ఆదాయం కూడా చూసేది కార్యక్రమం చేస్తాము అంటే మరి జిల్లా శాఖ పైనే మనం పూర్తి స్థాయి అంటే ఉన్నటువంటి ఖర్చు అనేటువంటిది మీద పెట్టుకోకుండా ఎవరైనా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులు లేకపోతే ఇంకేదైనా సంఘం రూపాయల డొనేషన్స్ ఈరోజు కార్యక్రమానికి మనకు రావడం జరిగింది. మరి వారందరూ కూడా ముఖ్యంగా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులు మరి వారు కూడా వారి వివరాలు కూడా మన ప్రధాన కార్యదర్శి గారు మరోసారి చెప్తారు. మరి తర్వాత ఇంకొకటి స్పాట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రాలేదు అని చెప్పి ప్రతి మండలంకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలకి బడ్జెట్ ల్యాప్స్ అయిందని తర్వాత మనము ఉమ్మడి జిల్లా నుండి అదే స్టార్టింగ్ ఇయర్ కాబట్టి డబ్బులు ఇన్ టైంలో రాలేదు. మరి ఈ ఇయర్ రాలేకపోవడానికి కారణం ఏంటంటే మరి కరెక్ట్ ఆ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి జక్కన్ శ్రీనివాస్ గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల బడ్జెట్ శాంక్షన్ అయ్యి ల్యాప్స్ కావడం. ఈ అక్టోబర్ లోపల పెండింగ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డబ్బులు కూడా ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు అందరికీ కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన ఏంటంటే మేము ఇంతకంటే నమస్కారాలు. ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయ అధ్యక్షులు చక్కగా పనిచేసి మన జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేట్లు రాష్ట్రంలో కూడా మీరు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఇలాగే అందరం కూడా సంఘంలో సభ్యులం సంఘ పటిష్టతకు పాటుపడాలని వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళ యొక్క పనులను చేయించి వాళ్ళను మన వైపు ఆకర్షించుకునేటట్లుగా మన సంఘం ప్రయత్నిస్తున్నదని నేను నా యొక్క సర్వీస్ మొత్తంలో పిఆర్టీగా 40 సంవత్సరాలు నేను పిఆర్టీ సభ్యునే ఉన్నా. ఈ ప్రతి ఒక్కరు కూడా మాటలను తీర్పిస్తున్నట్లయితే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ప్రశంసించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాయలకల్ మండల అధ్యక్షులు గంగరాజ గారికి, మండల ప్రధాన కార్యదర్శి నర్సయ్య గారికి, అదేవిధంగా విల్గతూరు మండల అధ్యక్షుడు నరసింహ గారికి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారికి వీరందరూ కూడా మాట్లాడిన ప్రశ్న చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎడ్జిటి సమస్యలు చెప్పడం జరిగింది. మిత్రులారా ఒక్కటి ఆలోచించండి, 10 సంవత్సరాల నుంచి పదోన్నతులను ఇబ్బంది ఉంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది వాతావరణం ఉంటే దీనికి సమస్య పరిష్కారం కావాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 149 సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం దీనికి ఒక తుది తీర్పు తేవాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను నేను కాబట్టి సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా ఈ పదోన్నతుల ప్రక్రియ చేసినట్లయితే విజయం సాధించే దిశగా ఆ విధంగా చేసిన తరుణంలో కొంత ఎడ్జిటి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆ ఇబ్బంది కలిగిన ధర్మిలా సోమశీల ప్రాజెక్టు నందు 33 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసుకొని 620 మండలాల్లో ఎటువంటి వాతావరణం ఉందంటే మీ జిల్లా అధ్యక్ష ప్రధానంగా అమర్నాథ్ రెడ్డి గారు, ఆనందరావు గారు మొట్టమొదటి అంశం లేబట్టింది ఎడ్జిటీల గురించి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు 317 జీవో సంబంధించి కొందరు ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది. ఆర్ శ్రీనివాస్, రాజేందర్ గారు, మన శ్రీనివాస్ గారు, రాస శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. 100%
ఆ 317 జీవో విషయంలో మొన్నటికి మొన్న నేను, శ్రీపాల్ రెడ్డి గారు, కూర రఘుత్తం రెడ్డి గారు, మన పిఆర్టీఎస్ బృందం అంతా వెళ్ళి ఆ 3 మంత్రులు కలిసి ఇబ్బంది వాతావరణంగా కలగకుండా చేయమని చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ప్రభుత్వం విషయంలో మేము చెప్తే అప్పుడున్న సోమేష్ కుమార్ గారు 1 సెకండ్ ఫస్ట్ సెకండ్ కేటగిరీలో వాళ్ళకి 317 జీవో సంబంధించి ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది వాతావరణం అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇటువంటి జిల్లా శాఖ ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల అధికారి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకే ఒక దానికి ఒక నామినేషన్ 17 నామినేషన్లకు 17 మంది నామినేషన్ వేసారంటే మీరందరూ కలిసికట్టుగా ఉండి మన జగిత్యాల జిల్లా శాఖని ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పిఆర్టీ రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంపాదించిన ప్రతినిధులు వాళ్ళు బేసిక్గా ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చాలా చక్కగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ అఖండ భారతం అని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోని అగ్రగామిగా ఉండాలని ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా మీ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు వారితో మొదలుపెట్టి జిల్లా అంతర్జాతీయ స్థానిక సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఒక చక్కటి నివేదికనిచ్చి ఇందులో వారు 15 కార్యక్రమాలు ఈ జిల్లా శాఖ తరఫున నిర్వహించమని చెప్పాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ జిల్లా మీద నాకుండే ప్రేమన మీకు నా మీద ఉండే ప్రేమ తెలియదు, కానీ ఈ 15 కార్యక్రమాల్లో 10 కార్యక్రమాల్లో నేను పాలు పంచుకున్నాను. అనేక రకాల సమస్యల గురించి మళ్ళీ స్థితిగతులు సాధించాల్సిన సమస్యల గురించి ఈ ప్రధాన కార్యదర్శి నివేదికలో చాలా సమస్యలు సూచించిన వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా 20 మండలాల మిత్రులు కూడా చాలా మంచిగా చక్కగా ప్రాథమికంగా బేసిక్గా ఎదుర్కొన్న సమస్యల్ని మాకు వివరించడం జరిగింది. అన్నీ నోట్ చేసుకున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమ్ముకుంటే తప్పకుండా మన సమస్యలు పరిష్కరించబడతాయి. పిఆర్టీ సంఘం ఎంత బలంగా ఉంటే అంత బలంగా మన ప్రభుత్వ బడి 10 కాలాల పాటు ఉంటుంది, అంత బలంగా మన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ఆలోచన చేయాలి. మీలాగా చాలామంది సంఘానికి మమేకమే అన్ని జిల్లాలో చేరుతూ ఉన్నారు. దీన్ని మనం రెట్టింపేయాల్సిన అవసరం ఉన్నది, సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లా అనేక రకాల సమస్యలు కాబట్టి హెచ్జిటి మిత్రులు ఎట్టి ఇబ్బంది పడద్దు. ఆ అవకాశం మనకు మాత్రమే ఉన్నది. ఏ ముఖ్యమంత్రి అనుకున్నా సాధ్యం కాదు అని చెప్పి నేను ముఖ్యమంత్రులతో చెప్పిన, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన. బడి గురించి మాట్లాడు సార్, బడిలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడు. నువ్వు బడిని ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం యొక్క దరిద్రం దూరమైందని చెప్పిన. దాని నిర్మాత మావోడు, మా టీచర్, నేను బంగారు తెలంగాణ నిర్మాత నేను, మీరు కాదని చెప్పిన. నేను అనుకుంటే సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ నిర్మాత. బంగారు నిర్మాణం కావాలి తెలంగాణ అంటే నేను కంకణం కట్టుకోవాలి. నేను కంకణం కట్టుకోవాలంటే నువ్వు నన్ను సంతోషంగా ఉంచాలి, నా సమస్యలన్నీ సాధించి పెట్టాలి, నా బడిని అందంగా తయారేసి పెట్టమని చెప్పింది. ఒకటి కరెంటు బిల్లు గురించి అడిగిన 143 సమావేశాల్లో నన్ను పిలిచి వేదిక మీద కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి రాసి ఇచ్చిన. ఫస్ట్ స్కావెంజ్ అది రాష్ట్రం, రెండవది కరెంటు బిల్లు మాఫీ రాష్ట్రం, మూడవది సార్ మా పిల్లవాడు పేద పిల్లవాడు నా బడికి వస్తున్నాడు, రేవంత్ రెడ్డి తాత సంచి వెనుకకేసుకొని ఒక కార్పొరేట్ పిల్లవాడిలాగా స్టైల్గా నా పిల్లవాడు నా బడికి రావాలనుకుంటున్నాడు సార్. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, టై, బ్యాడ్జ్, బెల్ట్, షూ, రెడ్ పెల్ల బాక్సు, బ్లూ పెన్ బాక్సు, కంపాక్స్ బాక్సు, అట్లా 23 అంశాలు పెట్టి రేవంత్ రెడ్డి పాఠశాల కిట్ అని ఈసారి నువ్వు ఇస్తే నా పిల్లవాడు కార్పొరేట్ స్థాయికి వెళ్ళి పోయి బడికి వెళ్ళి పోతాడు, వాళ్ళ ఆత్మాన్ని పెరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఆత్మాన్ని పెరుగుతుందని చెప్పి సార్ చెప్పిన, రాసిచ్చిన. ఇది ఎవడన్నా పిఆర్టీ సంఘం కాక వేరేడు ఆలోచిస్తారా అండి? ఎక్కడైనా అడుగుతుందా ఈ సంఘం అన్న? నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా, కల్తీ మందులు సప్లై చేయొద్దు, కల్తీ విత్తనాలు సప్లై చేయొద్దు అనే సంఘాలు బడి గురించి చెప్పండి ఎక్కడ అడిగిన సందర్భాలు గమనించాం మనం? ఒక్కసారి ఆలోచించండి. అది కూడా పిఆర్టీ సంఘానికి సాధ్యం. ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో 4.5 లక్షల మందికి వచ్చే సంవత్సరానికి 2 బ్యాగులు, 4 స్కూల్ డ్రెస్సులు, 3 రెగ్యులర్ స్కూల్ డ్రెస్సులు, 1 స్పోర్ట్స్ డ్రెస్, ఇట్లా రూపకల్పన చేసిన మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి అప్రూవ్ చేసిన, సీఎం గారు అప్రూవ్ చేసిండు, ఫైనాన్స్ సెక్షన్లో ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని. ఆలోచించాలి. బడిలో పిల్లవాడు పేద పిల్లవాడిని ఆలోచించాల్సింది ఉపాధ్యాయులు.
ఆ రకంగా సమాజ నిర్మాణం చేసుకుంటూ మనం ముందు పోతే మన మనుగడ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక పోస్టుకు ఒకటే నామినేషన్ రావడం చేత అన్ని పోస్టులు ఏకగ్రీవమైనవి ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మరి అధ్యక్షులుగా బోయినపల్లి ఆనందరావు గారి నామినేషన్ ఒకటే రావడం చేత వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా యార్ల అమర్నాథ్ రెడ్డి గారి నామినేషన్ ఒకటే రావడం చేత వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అసోసియేట్ అధ్యక్షులుగా కన్నెపల్లి మల్లారెడ్డి గారు, ధర్మంనేని వేణుగోపాలరావు గారు, మరి అదేవిధంగా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు ప్రశాంతి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారి నామినేషన్లు కూడా ఒకటి రావడం చేత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన చేస్తా ఉన్నాం. కుమార్ గారు, హరినాథ్ గారు, నరేందర్ గారు, ప్రేమలత మేడం గారి నామినేషన్లు ఈ ప్రమాణ స్వీకారంలో పాలు పంచుకోవాల్సిందిగా గౌరవ ముఖ్య అతిథి గౌరవనీయులు రఘోత్తమ్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా మాజీ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారిని ఆహ్వానిస్తూ మరి నూతన కమిటీ చేతులు ముందుకు చాటాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా, మీ హోదా చెప్పుకోండి. ఇక్కడ సంఘ నియమావళి నిర్దేశించిన లక్ష్యములకు కట్టుబడి ఉందననియు, ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి గౌరవమును నిలబెట్టేదననియు, సంఘంచే అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించదననియు ప్రమాణం చేయించున్నాను. జై పిఆర్టీయు, జై పిఆర్టీయు. మరి నూతనంగా ఈ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఆనందరావు గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్నికల నియామక పత్రం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొద్దిగా యూజ్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి శాసన మండలి సభ్యులు, మాజీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యంగా మా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అందరికీ, మండల బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికకు సహకరించిన అందరికీ, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచారో వారి ఖచ్చితంగా వారి మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. మీ సాధ్యమైనంత వరకు ఇంతకుముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని, ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం, జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బాధ్యులకు, ఈ మండల బాధ్యులకు, ప్రాథమిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి మాట. జగిత్యాల జిల్లా గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఏకగ్రీవంగా జిల్లా శాఖ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి 20 మండలాల కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక కార్యకర్తలకు, రాష్ట్ర జిల్లా బాధ్యులు అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ రఘోత్తమ్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సింది ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు జిల్లా శాఖ అధ్యక్షులు ఆనందరావు గారు, ప్రధాన కార్యదర్శి సోదరుడు
మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కగా ఈ జిల్లాలో పిఐటి సంఘం పక్షాన అనేక కొత్త రూపకల్పన రూపకల్పన చేసిండ్రు. గతంలో కూడా చాలా కార్యక్రమం ఇచ్చిండ్రు. కాబట్టి ఇంకా మున్ముందు సంఘాన్ని ఒక నిమిషం అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా 2 అంశాలను నేను మర్చిపోయినా. ఒకటి, నిన్నటి రోజు డైరెక్టర్ గారితో ఒక మెమో ఇప్పించిన. ఈ మెహందీ కార్యక్రమం అనేది జగిత్యాల జిల్లాలో జరుగుతుంది ఎక్కువ. మా అక్కలు జమునా మేడం కానీ ఇంకా రాష్ట్ర పాదకులు అందరూ చేస్తున్నారు. ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిల్లలు మెహందీ పెట్టుకుంటే వాళ్ళకి పాఠశాల నుంచి బయటకు తీసేసుకున్నాం. ఆ సార్ చూసుకుపోయి అప్పుడే మేము ఇప్పించిన మీరు అందరూ చూసి ఉంటారు. ఒకరిద్దరు మా మిత్రులు 20 జిల్లా మండలాలు మాట్లాడినప్పుడు మీ చైల్డ్కి జై పిఆర్టీయూ. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ళ అమరేంద్ర రెడ్డి గారికి, పిఆర్టీ రాష్ట్ర శాఖ